మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ లెసన్ ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు ఆల్రెడీ ఈ టాపిక్ ను బేస్ చేసుకొని పార్ట్ 1 కంప్లీట్ చేశాము. మరి దిస్ ఈస్ పార్ట్ 2. సో ఈ మోడల్ లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఖచ్చితంగా ఎక్కువగా ఈ మోడల్ నుంచే టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఏపీ అండ్ టిఎస్ కామన్ సిలబస్ 8th క్లాస్, ఇంకా ఏపీ చేంజ్ కాలేదు కాబట్టి ఏపీ టిఎస్ 8th క్లాస్ కామన్. సో ఇది ఏపీ వారు టిఎస్ వారు ఇద్దరు వినియోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేస్తుంది ఒక చిన్న విషయము. మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. బట్ నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపీస్ మాత్రమే. కంప్లీట్ వీడియోస్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఓన్లీ 800 రూపీస్. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్, సైకాలజీ, ఇలా ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అంటే ఓన్లీ 200 రూపీస్. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయొద్దు. బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. చేస్తే రఫీ మరియు ఫాతిమల ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:5. 10 సంవత్సరముల తరువాత వారి వయసుల నిష్పత్తి 9:7 అయినా వారి ప్రస్తుత వయసులు ఎంత అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రఫీ ప్రస్తుత వయసు ఎంత, ఫాతిమా ప్రస్తుత వయసు ఎంత, ఇలా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ క్వశ్చన్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే రఫీ, ఫాతిమా ప్రస్తుత వయసులు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే 10 years తర్వాత ప్రస్తుతము 7:5. అదే 10 సంవత్సరముల తరువాత వారి వయసులు ఏ విధంగా చేంజ్ అయ్యాయి అంటే 9:7 గా చేంజ్ అయ్యాయి. అయితే రఫీ యొక్క ప్రస్తుత వయసు ఎంత ఉంటుంది, ఫాతిమా యొక్క ప్రస్తుత వయసు ఎంత ఉంటుంది అని అడిగాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. మరి ఇక్కడ ఫస్ట్ ప్రస్తుతాన్ని బేస్ చేసుకొని చెప్తే, మరి ప్రస్తుత కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని రఫీ అదే విధంగా ఫాతిమా వయసులు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. అండ్ ఇక్కడ రఫీ ఏజ్ 7 years అయితే ఫాతిమా ఏజ్ 5 years అని ఫిక్స్ కాదు. ఇక్కడ వారి వయసులు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే ఇక్కడ రఫీ ఏజ్ 7 అయితే ఫాతిమా 5. ఇన్ కేస్ 2 మల్టిప్లై చేసామనుకోండి, 7 2 14, రఫీ ఏజ్ 14 అయితే 5 2 10, ఫాతిమా ఏజ్ ఏమవుతుంది 10 years అవుతుంది. అంటే ఇక్కడ రేషియోకి ఒక కాన్స్టెంట్ నెంబర్ ని మల్టిప్లై చేయడం ద్వారా దాని విలువ చేంజ్ కాదు. కాబట్టి వారి వయసులు ఏ విధంగా మార్చుకుంటున్నాను అంటే x అనేటువంటి ఒక కాన్స్టెంట్ వాల్యూ మల్టిప్లై చేసి 7 into x 7x, 5 into x 5x. అంటే రఫీ యొక్క ప్రస్తుత వయసు 7x, ఫాతిమా యొక్క ప్రస్తుత వయసు ఎంత 5x. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమని ఇచ్చాడు? 10 సంవత్సరముల తరువాత అని ఇచ్చాడు. 10 సంవత్సరముల తర్వాత డైరెక్ట్ స్టెప్ వేయచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నా, అది ఎలా డైరెక్ట్ స్టెప్ వేయాలో కూడా చెప్తా. మరి 10 years తర్వాత ఇప్పుడు నా వయసు 35 సంవత్సరములు. 10 సంవత్సరముల తరువాత నా వయసు ఎంత 45. అంటే తరువాత అంటే వయసు యాడ్ అవుతుంది, క్రితము అంటే వయసు ఏమవుతుంది తగ్గించబడుతుంది. సో 10 years తరువాత అంటున్నాం కాబట్టి 10 సంవత్సరాలు యాడ్ అవుతాయి. అప్పుడు రఫీ యొక్క వయసు ఎంత? 10 సంవత్సరముల తరువాత రఫీ యొక్క వయసు ఏమవుతుంది? ఆల్రెడీ 7x ప్రస్తుతము. 10 years తర్వాత అంటే ఏంటి? +10. 10 years తర్వాత +10 యాడ్ అవుతుంది. అదే ఫాతిమా ఎప్పుడు? 10 years తర్వాత ప్రస్తుతం ఎంత? 5x. 10 years తర్వాత అంటే +10 ఏమవుతుంది? యాడ్ అవుతుంది. మరి ఈ 10 years తరువాత వారి నిష్పత్తులు ఏ విధంగా మారాయని ఇచ్చాడు? 9:7 అని ఇచ్చాడు. రేషియో ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్. ఓకేనా? నిష్పత్తిని మనము భిన్నం రూపంలో వ్యక్తపరచవచ్చు. కాబట్టి 9:7. ఫస్ట్ 9 పార్ట్ ఏంటి? రఫీని బేస్ చేసుకుని తర్వాత ఫాతిమాని బేస్ చేసుకుని. సో రేషియో పార్ట్ కాబట్టి ఫస్ట్ రఫీ ఎంత? 7x + 10 బై, ఎందుకంటే నిష్పత్తిని మనం భిన్నం రూపంలో వ్యక్తపరచవచ్చు కాబట్టి ఫాతిమా ఎంత? 5x + 10 దట్ ఈస్ ఈక్వల్ టు 10 years తర్వాత నిష్పత్తి ఏ విధంగా మారింది? 9:7, దట్ ఈస్ 9/7. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ 10 years తర్వాత రఫీ ఫాతిమా, రఫీ 7x + 10 బై 5x + 10 బై, ఓకేనా? రఫీ ఫాతిమా ఏ నిష్పత్తి? 9:7, దట్ ఈస్ 9/7. సో సింప్లిఫై చేస్తే 7 7s are 49x ప్లస్ 7 10s are 70 is equal to 9 5s are 45x ప్లస్ 10 9s are 90. ఇప్పుడు వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ తెచ్చుకుంటున్నా. ఈ ప్లస్ ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు కదా, కంటిన్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఈ ప్లస్ ఈ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. 49x - 45 ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 4x
ఇజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 70 ఈ సైడ్ వచ్చింది అనుకోండి మైనస్ 70 అవుతుంది. 90 మైనస్ 70 దట్ ఈస్ 20. హియర్ 4 1s 4 5s అప్పుడు x ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 5 అవుతుంది. సో ఈ 5 ని బేస్ చేసుకొని మనకేమడిగాడు వారి ప్రస్తుత వయసు ఎంత అని ఇచ్చాడు. ఇప్పుడు రఫీ యొక్క ప్రస్తుత వయసు ఎంత? రఫీ ప్రస్తుత వయసు ఎంత? మరి రఫీ ప్రస్తుత వయసు ఏంటి? రఫీ పార్ట్ 7x బట్ x ఎంత 5. 7 5s 35 ఇయర్స్. రఫీ ప్రస్తుత వయసు ఎంత 35. ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫాతిమా ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు అనుకోండి. మరి ఫాతిమా ప్రస్తుత వయసు ఎంత 5x. ఇది ప్రస్తుత వయసును బేస్ చేసుకొని ఫాతిమా 5x బట్ x ఎంత 5. 5 5s 25 ఇయర్స్. అంటే ఇక్కడ రఫీ యొక్క ప్రస్తుత వయసు 35 ఇయర్స్, ఫాతిమా యొక్క ప్రస్తుత వయసు ఎంత 25 ఇయర్స్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దీన్ని మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫాతిమా యొక్క ప్రస్తుత వయసు ఎంత అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఫాతిమాను బేస్ చేసుకుని రేషియో ఎంత ఉంది 7 ఉంది. సో ఖచ్చితంగా ఆప్షన్స్ లో 7 యొక్క మల్టిపుల్ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా 7 యొక్క గుణిజమే ఉండాలి, 7 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సో 7 5s ఆప్షన్ 35 ఉంది అనుకోండి. 7 5s 35. దీనికి 5 చేస్తే దీనికి కూడా 5 చేయాలి. 5 5s 25 అంటే 35 25. 10 ఇయర్స్ తర్వాత ప్లస్ 10 ఎంత వస్తుంది 45 35. 5 9s 5 7s ఏ రేషియో వచ్చింది 9:7. ఇచ్చింది కూడా ఎంత 9:7 కాబట్టి ఆప్షన్ 35 ఇస్ కరెక్ట్. ఇన్ కేస్ అది మ్యాచ్ కాలేదనుకోండి గోస్ టు సెకండ్ ఆప్షన్. అంటే 7 యొక్క మల్టిపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనము చెప్పేయచ్చు. అది ఆప్షన్స్ ద్వారా. లేదా డైరెక్ట్ కంటిన్యూషన్ పార్ట్ అనుకోండి. ప్రస్తుతాన్ని బేస్ చేసుకుని 7:5 కాబట్టి 7x బై అంటే రేషియోని కన్వర్ట్ చేస్తుంది డైరెక్ట్ గా 5x 10 ఇయర్స్ తర్వాత ప్లస్ 10 10 ఇయర్స్ తర్వాత ఎలా అయింది 9:7 దట్ ఈస్ 9/7. డైరెక్ట్ డిఫరెన్స్. ఈ స్టెప్ అలవాటు చేసుకోండి. ఇది కేవలము బై ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ సాధించండి అని చూడండి. 5 of x plus 2 minus 2 of 3 minus 4x is equal to 3 of x plus 5 minus 4 of 4 minus x ను సాధించండి అంటే ఇక్కడ సాల్వ్ ది అని ఇస్తాడు. అంటే సాధించండి అంటే అర్థం ఏంటి? ఇక్కడ వేరియబుల్ x కాబట్టి ఆ x వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఖచ్చితంగా ఈ మెథడ్స్ బేస్ చేసుకొని ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. మరి సింప్లిఫై చేస్తున్నా సింపుల్ కాన్సెప్ట్ అయితే 5 into x 5x plus 5 2s 10 minus 2 3s 6 minus into minus plus లోపల మైనస్ మల్టిప్లై చేస్తున్నా మైనస్ into ప్లస్ మైనస్ 2 3s 6 minus into minus plus 2 4s 8x is equal to 3 into x 3x plus 3 5s 15 minus 4 4s 16 minus into minus plus 4 into x 4x. ఇప్పుడు x లన్నీ వేరియబుల్స్ అన్ని ఒక సైడ్ తెచ్చుకోండి, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒక సైడ్ తెచ్చుకోండి. సింగిల్ ఆన్సర్. ఫస్ట్ LHS RHS లో 5x 8x 5x plus 8x that is 13x. నెక్స్ట్ ప్లస్ 10 minus 6 that is plus 4 is equal to నెక్స్ట్ వేరియబుల్స్ పరంగా 3x 4x that is 7x ప్లస్ 15 minus 16 that is minus 1. ఎందుకని గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 16 నుంచి 15 పోతే 1. నెక్స్ట్ వేరియబుల్స్ ఈ 7x ఈ సైడ్ తెచ్చామనుకోండి ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. 13x minus 7x that is 6x is equal to ఈ ప్లస్ 4 ఈ సైడ్ వెళ్ళింది అనుకోండి మైనస్ 4 అవుతుంది. మైనస్ 1 ఇక్కడ మైనస్ 4 మైనస్ 1 మైనస్ 4 ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ 5. మనకు కావాల్సింది x కాబట్టి ఇది మల్టిప్లై లో ఉంది. ఈ సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది దట్ ఈస్ 5/6. సో ఆన్సర్ x is equal to minus 5/6. సాధించండి అని మరి టెక్స్ట్ బుక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్ చూడండి. 7p minus 3 is equal to 3p is equal to 5 సాధించగా అంటాడు. సాధించగా అంటే ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ ను క్యాలిక్యులేట్ చేయాలి అంటే p సింప్లిఫై చేయాలి. సో డైరెక్ట్ స్టెప్స్ ఈ ప్లస్ 3 వస్తే ఏమవుతుంది 3p మైనస్ 3p అవుతుంది. 7p minus 3p that is 4p is equal to ఈ మైనస్ 3 వస్తే ఏమవుతుంది ప్లస్ 3 అవుతుంది. 8 ప్లస్ 3 11 అప్పుడు p is equal to 11. ఈ మల్టిప్లై సైడ్ వస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ డివైడ్ అవుతుంది. హియర్ p is equal to మనకి ఏమవుతుంది 11/4. నెక్స్ట్ క్వశ్చన్ ఈ ప్లస్ 7m అంటే వేరియబుల్స్ సైడ్ తెచ్చుకుంటున్నా 8m 7m వేరియబుల్స్ సైడ్ తెస్తే ఈ ప్లస్ 7m ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 7m అవుతుంది. 8m మైనస్ 7m దట్ ఈస్ m is equal to ఈ ప్లస్ 9 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 9 అవుతుంది. 8 మైనస్ 9 8 మైనస్ 9 ఎంత మైనస్ 1. హియర్ m is equal ఎంత మైనస్ 1. నెక్స్ట్
7z 2z ఇక్కడ ఈ ప్లస్ 2z వస్తే మైనస్ 2z అవుతుంది. 7z మైనస్ 2z దట్ ఈస్ 5z ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ 13 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 13 అవుతుంది. 4 మైనస్ 13 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, గ్రేటర్ నెంబర్ కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ తీసుకోవాలి. సో గ్రేటర్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 13 నుంచి 9 పోతే ఎంత 9. సో ఆన్సర్ ఏమవుతుంది -9. మనకు కావాల్సింది z కదా, అప్పుడు z ఇస్ ఈక్వల్ టు -9. ఈ సైడ్ వస్తే ఏమవుతుంది /5 అవుతుంది. హియర్ z ఇస్ ఈక్వల్ టు ఏంటి అంటే -9/5. నెక్స్ట్ వన్ 3x plus 4 is equal to 5 into x. 5x ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 5 2s 10. సేమ్ వేరియబుల్ సోర్స్ సైడ్ తీసుకెళ్తున్నా. 3x ఈ 5x ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. 3x మైనస్ 5x దట్ ఈస్ -2x is equal to ఈ ప్లస్ 4 ఈ సైడ్ వస్తే -4 అవుతుంది. -10 -4 దట్ ఈస్ -14. అంటే రెండు మైనస్ ఉన్నాయి అనుకోండి, -4 -10 రెండు మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మైనస్ సింబల్ పెట్టుకొని రెండు యాడ్ చేయాలి. ఓకేనా, మనకు కావాల్సింది ఇప్పుడు x కాబట్టి x ఇస్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సల్, రెండు వైపులా మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ క్యాన్సల్ దట్ ఈస్ 14. ఇది సైడ్ వస్తే /2, 14/2 హియర్ 2 1s 2 7s అప్పుడు x ఇస్ ఈక్వల్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 7. నెక్స్ట్ వన్ 3 into t 3t మైనస్ 3 3s 9 is equal to 5 2s 10t మైనస్ 5 1s 5. సో వేరియబుల్ సోర్స్ అయితే తెచ్చుకుంటున్నా 3t 10t ఈ ప్లస్ 10 ఈ సైడ్ వస్తే -10 అవుతుంది. 3t -10 దట్ ఈస్ -70. ప్లస్ మైనస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 9 -5 9 -5 ఏంటి 4. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ మీరు పైన రాస్తున్న ఒకటి కింద రాస్తున్న ఒకటి -4 ఈ మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. హియర్ t ఈజ్ ఈక్వల్ టు -4/7. నెక్స్ట్ క్వశ్చన్ 15 into x 15x minus 15 1s 15 plus 4 into x 4x plus 3 4s 4 3s 12 is equal to 2 7s 14 plus 2 into x 2x. ఇప్పుడు వేరియబుల్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 15x 4x 15 plus 4 19x. నెక్స్ట్ -15 plus 30 plus 12 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది అనుకోండి, గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -15 నుంచి 12 పోతే 3 దట్ ఈస్ ఈక్వల్ టు 14 plus 2x. ఇప్పుడు ఈ ప్లస్ 2x ఈ సైడ్ వస్తే -2x 19x minus 2x దట్ ఈస్ 17x is equal to ఈ -3 సైడ్ వెళ్తే +3 అవుతుంది. 14 plus 3 దట్ ఈస్ 17. హియర్ 17 క్యాన్సిల్ అయితే x is equal to ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 1. నెక్స్ట్ క్వశ్చన్ 3 into n 3n minus 3 4s 12 plus 2 4s 8n minus 2 5s 10 is equal to 5 into n 5n plus 5 2s 10 plus 16. సో వేరియబుల్స్ సింప్లిఫై చేస్తున్నా. 3n 8n 3 plus 8 రెండు ప్లస్ కాబట్టి 3n plus 8n దట్ ఈస్ 11n minus 12 minus 10 రెండు మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి మైనస్ గుర్తు పెట్టుకొని రెండు యాడ్ చేయాలి. -12 -10 దట్ ఈస్ -22 దట్ ఈస్ ఈక్వల్ టు 5n 10 plus 16 దట్ ఈస్ 26. నెక్స్ట్ వేరియబుల్స్ 11n 5n ఈ ప్లస్ 5n ఈ సైడ్ వస్తే ఏమవుతుంది -5n అవుతుంది. 11n minus 5n దట్ ఈస్ 6n ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ -22 ఆ సైడ్ వెళ్తే +22 అవుతుంది. 26 plus 22 దట్ ఈస్ 48. దీన్ని బేస్ చేసుకొని n is equal to 48/6. సింప్లిఫికేషన్ ఏమైనా పోతుందా? 3 2s 6 3 1s 3 6 అగైన్ 2 1s 2 8s సింపుల్ గా 6 8s 48. సో n is equal to ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 8. చేస్తే 3 of 5z minus 7 plus 2 of 9z minus 11 is equal to 4 of 8z minus 7 minus 111 సాధించండి. అంటే ఇక్కడ వేరియబుల్ z క్యాలిక్యులేట్ చేయాలి. 3 5s 15z minus 3 7s 21 plus 2 9s 18z minus 2 11s 22 is equal to 4 8s 32z minus 4 7s 28 minus 111. ఇప్పుడు ఒక్కసారి z వేరియబుల్స్ అబ్జర్వ్ చేస్తే 15z
18z, 15z plus 18z, that is 33z. ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 33z. నెక్స్ట్ -21 -22, మైనస్ రెండు మైనస్లే కాబట్టి -21 22 ఎంత 43, దట్ ఈస్ ఈక్వల్ టు 32z మైనస్ ప్లస్ మైనస్ జాగ్రత్త ఫ్రెండ్స్ ఇక్కడ -28 -111, రెండు మైనస్లే కాబట్టి మైనస్ రెండు యాడ్ చేస్తున్నా, దట్ ఈస్ 139. 111 28 ఎంత 139. ఇప్పుడు వేరియబుల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 33 32, ఈ ప్లస్ ఇట్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. 33z మైనస్ 32, దట్ ఈస్ z is equal to -139. ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, దట్ ఈస్ -139. ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్, దట్ ఈస్ 43. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు గ్రేటర్ నెంబర్ కి ఏ సింబల్ అయితే ఉందో ఫస్ట్ ఆ సింబల్ తీసుకోవాలి, దట్ ఈస్ -139 నుంచి 43 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 6 9, దట్ ఈస్ 96. సో ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ z ఈస్ ఈక్వల్ టు -96. నెక్స్ట్ వన్ 8 into x, 8x minus 8 3s 24 minus 6 minus into minus plus 2x is equal to 2 into x, 2x plus 2 2s 4 minus 5 5s 25 minus into minus plus 5 into x 5x. ఒకసారి వేరియబుల్స్ చూడండి, 8x 2x, 8x plus 2x, that is 10x -24 -6, that is -30 is equal to, ఇక్కడ 2x ఉంది ఇక్కడ 5x ఉంది, 2x plus 5x, that is 7x plus 4 -25. సో ప్లస్ ఒకటి -5 గ్రేటర్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి -25 నుంచి 24 తీసేస్తే 21. ప్లస్ మైనస్ జాగ్రత్త ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ 10x 7x, ఈ ప్లస్ 7x వస్తే -7 అవుతుంది. 10x minus 7x, that is 3x is equal to, ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో ప్లస్ 30 minus 21, that is 9. అప్పుడు x is equal to 9. ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. here 3 1s 3 3s, x is equal to ఎంత 3 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, x/2 minus 1/2 is equal to x/3 plus 1/2 సాధించండి. ఇక్కడ x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలా ఇచ్చినప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్, వేరియబుల్స్ ఒక సైడ్ తెచ్చుకోండి, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ తెచ్చుకోండి. ఇక్కడ వేరియబుల్స్ అబ్జర్వ్ చేస్తే x/2, ఇక్కడ ప్లస్ కదా ముందు ఏ సింబల్ లేదంటే ఆ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది, దట్ ఈస్ x/3 ఇస్ ఈక్వల్ టు, ఈ -1/4 ఆ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 1/2 ఉంది. ఇప్పుడు దీనికి రెండు మెథడ్స్ అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. డినామినేటర్ లో ఉండే దానికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయొచ్చు, అది పెద్ద నెంబర్స్ అయినప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి, చిన్న చిన్న నెంబర్స్ అయినప్పుడు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఎలానో చూడండి. క్రాస్ మల్టిప్లై 3 into x 3x minus 2 into x 2x by ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 3s 6. మరోసారి చెప్తున్నా, 3 into x 3x మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 into x 2x by 2 3s 6 is equal to, ఇక్కడ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడే, 2 1s 2 plus 4 1s 4 by 4 2s 8. లేదా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసిన ఆన్సర్ మాత్రం మారదు. 2 కు 3 కి ఎల్సిఎం ఎంత 6. ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 6 రావాలంటే ఎంత మల్టిప్లై చేయాలి 3 మల్టిప్లై చేయాలి. 3 into x 3x. సో ఎల్సిఎం చేసిన ఆన్సర్ అయితే మారదు. 3x minus 2x, that is x by 6 is equal to 2 plus 4 6 by 8. సింప్లిఫై చేస్తే 2 3s 6 2 4s, డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, 2 3s 2 2s. ఇప్పుడు x is equal to, ఈ డినామినేటర్ లో ఈ సైడ్ వస్తే న్యూమరేటర్ అవుతుంది, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ 3 3s 9. ఆల్రెడీ డినామినేటర్ లో ఏముంది 2 ఉంది. హియర్ x is equal to 9/2. సాధించండి. మరి ఒక్కసారి ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే 5x plus 2 by 2x plus 3 is equal to 12/7. సో ఈ బై అనేది మొత్తానికి ఉంది కాబట్టి డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 7 into 5x plus 2. సో మీరు దీన్ని రెండు స్టెప్లు వేయచ్చు ఫ్రెండ్స్. మీరు స్టెప్స్ పాసిబిలిటీ ఉన్నంత వరకు తగ్గించుకోండి. ఎలా అంటే 7 into 5x plus 2 ఇలా రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా 7 మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. ఒక స్టెప్ అనేది మనం పాసిబిలిటీ ఉన్నంత వరకు తగ్గించుకోవాలి. అప్పుడు 7 5s 35x plus 7 2s 14 is equal to, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 12 2s 24x plus 12 3s 36
ఇప్పుడు వేరియబుల్స్ ఒకసారి తెచ్చుకుంటే ఇక్కడ 35 ఇక్కడ 24 ఈ ప్లస్ 24 సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 24 అవుతుంది 35x మైనస్ 24 దట్ ఈస్ 11x ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ 14 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 14 అవుతుంది సో మైనస్ 14 36 మైనస్ 14 దట్ ఈస్ 22 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 22 అప్పుడు x ఇస్ ఈక్వల్ టు 22 ఈ మల్టిప్లై ఈ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది దట్ ఈస్ 11 1 జా 11 2 జా అప్పుడు x ఇస్ ఈక్వల్ ఏమవుతుంది 2 ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ప్రాబ్లమ్స్ విన్న తర్వాత ఒక్కసారి మీకై మీరు ఓన్ గా బుక్ లో రాసుకొని ఓన్ గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటాయి మీరు జస్ట్ విని వదిలేస్తే మాత్రము ఈవెన్ ప్లస్ మైనస్ ఉన్నా కానీ మీరు అక్కడ మార్క్ అనేది మిస్ అవుతారు ఖచ్చితంగా మ్యాథ్స్ అయితే వినడం కాదు వినడంతో ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయాలి నెక్స్ట్ వన్ x plus 7 by 3x plus 16 is equal to 4 by 7 సాధించండి సో x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి సేమ్ మెథడ్ 7 into x 7x plus 7 7s 49 is equal to 3 4s 12x plus 4 16s 16 64 వేరియబుల్స్ 7x 12x ఈ ప్లస్ 12 సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 12 అవుతుంది 7x మైనస్ 12x 7x మైనస్ 12x అప్పుడు ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఏం చెప్పాను గ్రేటర్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 12 నుంచి 7 పోతే ఎంత 5 దట్ ఈస్ మైనస్ 5x ఇస్ ఈక్వల్ టు ఈ ప్లస్ 49 ఇటు సైడ్ వస్తే మైనస్ 49 సో మైనస్ 49 64 మైనస్ 49 దట్ ఈస్ 15 సో ప్లస్ 15 నెక్స్ట్ x ఇస్ ఈక్వల్ టు 15 బై మైనస్ 5 హియర్ 5 1s 5 3s సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ 3 నెక్స్ట్ క్వశ్చన్ 11 7s 77y plus 11 2s 22 is equal to 5 6s 30y minus 5 5s 25 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 5 5s 25 ముందు మైనస్ సింబల్ కాబట్టి మైనస్ సింబల్ నెక్స్ట్ వేరియబుల్స్ 77 30 ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది 77 మైనస్ 30 దట్ ఈస్ 47y is equal to ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది సో మైనస్ 22 మైనస్ 25 దట్ ఈస్ మైనస్ 47 అప్పుడు y is equal to మైనస్ 47 బై 47 హియర్ 47 క్యాన్సిల్ అయితే y is equal to ఏమవుతుంది మైనస్ 1 అవుతుంది సో ఆప్షన్స్ లో మీకు కన్ఫ్యూజ్ లో ప్లస్ 1 కూడా ఉంటుంది సో మైనస్ లు ప్లస్ లు చాలా జాగ్రత్తగా మీరు క్లియర్ గా చేసేటప్పుడు ప్లస్ మైనస్ జాగ్రత్తగా వహించండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ y is equal to ఏమవుతుంది మైనస్ 1 సాధించండి ప్రాబ్లమ్స్ x minus 4 by 7 minus x plus 4 by 5 is equal to x plus 3 by 7 సాధించండి సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సేమ్ 5 into సంథింగ్ ఓకేనా 5 into x minus 4 క్రాస్ మల్టిప్లికేషన్ ఫ్రెండ్స్ 5 into x minus 4 మైనస్ ఉంది కాబట్టి మైనస్ యాసిస్ గా తీసుకోండి 7 into x plus 4 x plus 4 5 into x minus 4 minus 7 into x plus 4 by ఏం చేయాలి 7 5s 35 is equal to x plus 3 by 7 మీరు LCM క్యాలిక్యులేట్ చేసిన ఆన్సర్ మాత్రం మారదు నెక్స్ట్ సింప్లిఫై చేస్తే 5 into x 5x minus 5 4s 20 minus 7 into x 7x minus into plus minus 7 4s 28 ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్ ఉంది ఇక్కడ డినామినేటర్ సో డినామినేటర్ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్స్ చేసుకోవచ్చు మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు సో ఇక్కడ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ చేసుకుంటే 7 1s 7 5s అప్పుడు డినామినేటర్ దేంట్లో చేంజ్ అవుతుంది 5 గా చేంజ్ అవుతుంది 5 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ x ప్లస్ 3 బై 1 వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే సో x ప్లస్ 3 బై 1 అన్నా x ప్లస్ 3 కన్ఫ్యూజ్ అనుకుంటే x ప్లస్ 3 బై 1 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామనుకోండి 5x minus 7x 5x minus 7x that is minus 2x minus 20 minus 28 that is minus 48 by 5 is equal to ఏమవుతుంది x plus 3 by 1 ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఓకేనా అడ్డగుణకారం చేయగా అడ్డగుణకారం చేస్తే 1 into minus 2x minus 48 is equal to 5 into x 5x plus 5 3s 15 ఇప్పుడు వేరియబుల్స్ ఒకసారి తెచ్చుకుంటే ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది
మైనస్ 2x మైనస్ 5 దట్ ఈస్ మైనస్ 7x. నెక్స్ట్ ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 48 ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. అప్పుడు 48 ఆల్రెడీ ఇక్కడ ప్లస్ 15 దట్ ఈస్ 63. ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 63. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 63/7. 7 1s 7 9s. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మైనస్ 9. సో ఈ ప్రాబ్లం కి x వాల్యూ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ 9. నెక్స్ట్ కంటిన్యూషన్ లో దీనికి స్టెప్స్ తగ్గిస్తున్నాయి. ఇంకా డైరెక్ట్ యాక్షన్ చూడండి, స్టెప్స్ తగ్గిస్తున్నా ఫ్రెండ్స్. మీరు మళ్ళా 5 into x minus 4 ఇంత స్టెప్ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. 9 into x 9x ప్లస్ 9 5s 45 మైనస్ 6 into x 6x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 1s 6 బై 6 9 6 9 ఆర్లు 54 ఇజ్ ఈక్వల్ టు x ప్లస్ 3/4. సింపుల్ స్టెప్. ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతాయా? ఎస్. 2 2s 4 2 2s 4 2 7s. నెక్స్ట్ స్టెప్ 9x మైనస్ 6x దట్ ఈస్ 3x ప్లస్ 45 మైనస్ 6 దట్ ఈస్ ప్లస్ 39 బై 27 ఇజ్ ఈక్వల్ టు x ప్లస్ 3/2. సో సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ 2 3s 6x ప్లస్ 39 2s 2 9s 18 8 1 ఉంటుంది. 2 3s 6 plus 1 7 that is equal to 27 into x 27x plus 27 3s 3 9s 3 7s 21 2 ఉంటుంది. 3 2s 6 plus 2 8. మరి వేరియబుల్స్ ఒకసారి తెచ్చుకోండి. ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. 6x మైనస్ 27x that is minus 21x is equal to ఈ ప్లస్ 78 ఆ సైడ్ వెళ్తే ఏమవుతుంది మైనస్ 78 అవుతుంది. 81 మైనస్ 78 ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 3 వచ్చేస్తుంది. అప్పుడు x is equal to minus 3/21. here 3 1s 3 7s that is x is equal to minus 1/7. so 3t plus 1/16 minus 2t minus 3/7 is equal to t plus 3/8 plus 3t minus 1/14 సాధించండి. సో t వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నప్పుడు మాత్రమే క్రాస్ మల్టిప్లికేషన్. ఇన్ కేస్ రెండు కన్నా మూడు అలా ఉన్నాయనుకోండి, ఇక్కడ చూడండి ఎక్కువ ఉన్నాయి చూడండి, దీనికి ఏం మెథడ్ చేయాలి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదా ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. ఏ విధంగా అంటే ఫస్ట్ ఈ టర్మ్ కి 16 హైట్ చేయండి, అంటే డినామినేటర్ దీన్ని హైట్ చేసి మిగిలింది ఉంది కదా 7 into 3 అంతే సేమ్ వస్తుంది క్రాస్ మల్టిప్లికేషన్ లానే. 7 3s 21t ప్లస్ 7 1s 7. ఇక్కడ మైనస్ ని చూడండి. సో ఈ మైనస్ టర్మ్ లోపల రెండింటికి చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ముందు దానికి ఒకదాన్ని మైనస్ పెట్టి లోపల నెక్స్ట్ దానికి పెట్టకూడదు అని కాదు, ఈ మైనస్ టర్మ్ అనేది మొత్తానికి ఉంటుంది. సో మైనస్ 2t మైనస్ టు మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా సాధించండిలో ప్లస్ మైనస్ లో పిల్లలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ 16 2s 32 ముందు మైనస్ ఉంది, సో మైనస్ 32t. నెక్స్ట్ 16 3s 16 3 48 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అక్కడ ఏమొస్తుంది ప్లస్ 48 వస్తుంది ఫ్రెండ్స్. that is equal to 14 into t that is 14t plus 14 3 42 plus 8 3s 24t plus into minus minus 8 1s 8. సో ఫైనల్ రిజల్ట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే సో వేరియబుల్స్ చూడండి 21 3 minus 32 21t minus 32. సో ఇక్కడ 21 minus 32 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది. దట్ ఈస్ గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 32 నుంచి 21 పోతే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 11t. నెక్స్ట్ ప్లస్ 7 ప్లస్ 48 రెండు సమ్ చేస్తే 8 ప్లస్ 7 5 దట్ ఈస్ 55 ఇస్ ఈక్వల్ టు 14t ప్లస్ 24 రెండు సమ్ చేస్తే 14 ప్లస్ 22 దట్ ఈస్ 38t. 42 మైనస్ 8 ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది. 42 మైనస్ 8 ఎంత వస్తుంది? సో గ్రేటర్ నెంబర్ కి ప్లస్ కాబట్టి ప్లస్ దట్ ఈస్ 34. సో 42 మైనస్ 8 దట్ ఈస్ 34. మళ్ళీ వేరియబుల్స్ ఒకసారి తెచ్చుకుంటున్నా. ఇక్కడ 11t ఇక్కడ ప్లస్ 38. ఈ ప్లస్ 38 సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ 38 అవుతుంది. ఆల్రెడీ మైనస్ 11t మైనస్ 38 రెండు మైనస్ కాబట్టి మైనస్ రెండు సమ్ చేస్తే దట్ ఈస్ 49t is equal to ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది మైనస్ 55. ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది మైనస్ 55 34. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ 55 మైనస్ 34 గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్. 55 నుంచి 34 తీసేస్తే ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ 21.
మనకు కావాల్సింది t కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు హియర్ మైనస్ మైనస్ క్యాన్సల్. సో 21 ఈ 14 ఈ సైడ్ వస్తే మల్టిప్లై ఈ సైడ్ వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. సో 7 3s are 21 7 7s are 49 దట్ ఈస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3/7. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 3/7. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, బట్ ఇక్కడ x లేదు. సో ఇది కాన్స్టెంట్ వాల్యూ ఈ సైడ్ తీసుకురండి. ఫస్ట్ స్టెప్ x/2 ప్లస్ x/5 ప్లస్ 3x/10 ఇజ్ ఈక్వల్ టు 1/5. ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ 2 5 10 ఎల్సిఎం క్యాలిక్యులేట్ అయినా చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, మీకు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినా మీకు గ్రేటర్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎల్సిఎం కన్ఫ్యూజ్ అనుకుంటే మాత్రము ఫస్ట్ టర్మ్ కి 2 హైడ్ చేయండి, ఈ రెండు మల్టిప్లై 5 10s 50 50 into x 50x. నెక్స్ట్ 5 హైడ్ చేయండి, 2 10s 20 20 into x 20x. నెక్స్ట్ 10 హైడ్ చేయండి, 2 5s 10 10 3s 30x బై ఈ మూడు మల్టిప్లై చేయాలి, 2 5s 10 10 10s 100. సో అలా చేసినా పర్లేదు, 2 కి 5 కి 10 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు. సో ఎల్సిఎం చేస్తే 2 కి 5 కి 10 కి ఎల్సిఎం 5 తో 5 1s 5 2s 2 తో ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 5 2s ఎంత 10. సో ఎల్సిఎం ఎంత 10. మరి ఇక్కడ డినామినేటర్ లో 2 నే ఉంది, కానీ మనకి ఎంత రావాలి 10 రావాలి. మరి 2 కి ఎంత మల్టిప్లై చేస్తే 10 వస్తుంది 5. నెక్స్ట్ డినామినేటర్ లో 5 ఉంది, ఇక్కడ డినామినేటర్ లో 10 రావాలి అన్నప్పుడు 5 కి ఎంత మల్టిప్లై చేయాలి 2. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ లో 10 ఉంది, మరి ఇక్కడ మనకు కావాల్సింది కూడా డినామినేటర్ 10 అంటే ఎంత మల్టిప్లై చేయాలి 10 1s. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చేస్తే ఏం మల్టిప్లై చేసాం ఇక్కడ 5 5 into x పైదాన్ని మల్టిప్లై చేయాలి, 5 into x 5x ప్లస్ 2 తో మల్టిప్లై చేసాం కాబట్టి 2 into x 2x ప్లస్ 1 మల్టిప్లై చేసాం కాబట్టి 1 into 3x దట్ ఈస్ 3x. ఇది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్ లో రెండు సేమ్ గా ఉన్నాయి చూడండి, రెండు సేమ్ గా ఉన్నప్పుడు డినామినేటర్ 5 కామన్ గా ఉంటుంది. 1 ప్లస్ 4 ఎంత 5. ఎందుకని డినామినేటర్స్ సేమ్ అయినప్పుడు న్యూమరేటర్స్ ఏం చేయాలి, మధ్యలో ప్లస్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ సింబల్ పెట్టేస్తే సరిపోతుంది, ఎప్పుడు డినామినేటర్స్ సేమ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ డినామినేటర్ 10 5. సో యూనిక్ టర్మ్స్ కాబట్టి 5 1s 5 2s. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే నెక్స్ట్ 5x ప్లస్ 2x 7x 7x ప్లస్ 3x 10x by 2 is equal to ఇక్కడ ఎంత మిగిలింది ఫ్రెండ్స్ 5/1 is nothing but 5. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 10x into 1 10x is equal to 5 2s 10. హియర్ 10 10 ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది, x is equal to ఎంత 1. సో ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని x వాల్యూ ఎంత వచ్చిందంటే 1. నెక్స్ట్ సాధించండి. మరి ఇక్కడ మిక్సర్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 9 1/4 is equal to y minus 1 1/3. మరి 9 1/4 మిక్సర్ ఫ్రాక్షన్ కదా, ఆ మిక్సర్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే 4 9s 36 ప్లస్ 1 37 అంటే ఈ రెండు మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి. 4 9s 36 36 ప్లస్ 1 37 బై డినామినేటర్ లో 4 యాజ్ యూజువల్ is equal to y minus 3 1s 3 3 plus 1 4 by 3. సో ఇక్కడ మనకు కావాల్సింది y కాబట్టి y is equal to ఈ కాన్స్టెంట్ వాల్యూ ని సైడ్ తీసుకెళ్తున్నా 37/4. ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ అవుతుంది, దట్ ఈస్ 4/3. అప్పుడు y is equal to క్రాస్ మల్టిప్లికేషన్ 3 into 37 3 7s 21 2 ఉంటుంది, 3 3s 9 plus 2 11 plus 4 4s 16 by 4 3s 12. 111 plus 16 that is equal to 127/12. ఏమంటే క్యాన్సిలేషన్స్ పోతాయా, ఎటువంటి క్యాన్సిలేషన్స్ పోవు కాబట్టి హియర్ y is equal to ఎంత అంటే 127/12. నెక్స్ట్ వన్ 2p/3 డైరెక్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా స్టెప్స్ పెంచుకోవద్దు, మీరు కూడా స్టెప్స్ అనేటివి పాసిబిలిటీ ఉన్నంత వరకు తగ్గించుకోండి. నెక్స్ట్ 5 2s 10p minus 3p by 3 5s 15 is equal to 3 11s 33 33 plus 2 35/3. Here 3 1s 3 5s 10p minus 3p that is 7p. 7p into 1 7p is equal to 35 5s 5 5s
లేదా 5 into 35 అలాగే రాయండి, ఎందుకంటే క్యాన్సిలేషన్స్ పోద్ది కదా. సో 5 into 35, హియర్ 7 1s are 7 5s are, అప్పుడు p is equal to 5 5s ఎంత 25. ఇక్కడ p వాల్యూ ఎంత అంటే 25.